తాగునీటి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్, జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం, మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేల ప్రెస్ మీట్. కొద్దిపాటి వర్షాలకే కాలనీలు జలమయం, హన్మకొండ ఎమ్మెల్యే చొరవతో పనులు ప్రారంభం. పాలమూరులో తై బజార్ విధానం రద్దు, సంతోషం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు పైబడే ఉష్ణోగ్రతలు, మొత్తం 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం గడ్డం వంశీకి టికెట్ ఇచ్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీధర్ బాబు ఇవాళ గడ్డం వంశీకి మద్దతుగా పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో శ్రీధర్ బాబుతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. వంశీకృష్ణకు ఏఐసీసీ పూర్తి సపోర్ట్ ఉందన్నారు శ్రీధర్ బాబు. కాకా వెంకటస్వామి మనవడిగా గడ్డం వంశీకృష్ణకి గుర్తింపు ఉందని, తన ట్రస్ట్ ద్వారా వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. వంశీకృష్ణను గెలిపించడానికి తామంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు మంత్రి. వంశీకృష్ణను ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు శ్రీధర్ బాబు. గడ్డం వంశీ వివేక్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకు వస్తా ఉన్న వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి, మనవి చేయడానికి, అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అడ్డా అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. దేశంలో దుర్మార్గపు పాలన అంతం కోసం కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పారు. దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని, పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వంశీకృష్ణకు భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినందుకు శ్రీధర్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు వినోద్. తమ కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటామని చెప్పారు. టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి, సోనియమ్మ తల్లికి, ఇందిరమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో, ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నేళ్ల చేసిన సేవకు మాకిచ్చిన ఈ విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ల మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసికట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా వంశపేటను కల్పిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నా. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు. శ్రీధర్ బాబు నేతృత్వంలో పెద్దపల్లి ఎంపీ సీటును గెలుస్తామని తెలిపారు. ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతోని పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. 7 ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ చేసి కాకా పేరును నిలబెడతానని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు. మీ అందరి ఆశీర్వాదాలు, శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ
అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరూ బ్లెస్సింగ్స్ మరి ఆదేశాలతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది. నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను. కాకా వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను గెలిపించుకుంటామని కార్యక్రమానికి హాజరైన నేతలు తెలిపారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా ఆ జిల్లాలో ప్రతిపక్షంలో మిగిలేది ఒకే ఒకరు. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి సెంటిమెంట్ గా మారింది. తాజాగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో వరంగల్లో ఒకే ఒకరు అపోజిషన్ లీడర్ అనే సెంటిమెంట్ కొనసాగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలుగా ఉండడం, ఒక్కరు మాత్రం ప్రతిపక్షంలో కొనసాగడం రివాజ్గా మారింది. ఫలితాలు ఎలా ఉన్నా ఈ సెంటిమెంట్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పరకాలలో చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి గెలిచారు. నర్సంపేటలో ఇండిపెండెంట్ గా దొంతి మాధవరెడ్డి విజయం సాధించి ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. మిగతా 9 చోట్ల అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి కారెక్కడంతో ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్కడు అన్నట్లుగా దొంతి మాధవరెడ్డి నిలిచారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ములుగు నుంచి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ గూటికి చేరుకోవడంతో ఉమ్మడి జిల్లా నుంచి సీతక్క ఒక్కరు మాత్రమే అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తన గళాన్ని వినిపించి ప్రజల పక్షాన నిలిచారు. 2023 ఎన్నికల ఫలితాలు రివర్స్ అయ్యాయి. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హవా ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చి ఇచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీహరి ఇద్దరూ గెలిచారు. 2018లో కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్ లోకి గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ మారితే అదే బాటలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు ఎలా వచ్చినా ప్రతిపక్షంలో మాత్రం ఈ జిల్లాలో మిగిలేది ఒకే ఒకరు అనే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. 2014లో దొంతి మాధవరెడ్డి, 2018లో సీతక్క, 2023లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకే ఒక్కరుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో తాగునీటి కొరతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. పట్టణాలతో పాటు గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పాలమూరులో 7వ గ్యారంటీ అమల్లోకి వచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఎమ్మెల్యే సొంతంగా ఇచ్చిన 7వ గ్యారంటీ కూడా షురూ అయింది. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన ఆ గ్యారంటీ ఏదో చూద్దాం.
ఈ నెల 1వ తేదీ నుంచి పాలమూరులో 7వ గ్యారంటీ అమలైంది. అదేంటంటే ఎన్నో ఏళ్ల నుంచి రోడ్ల వెంబడి వ్యాపారం చేసుకుని బతికే చిన్న వ్యాపారుల నుంచి ట్యాక్సులు వసూలు ఉండదని గ్యారంటీ. వ్యాపారం జరిగినా జరగకున్నా రోడ్ల మీద బ్రతుకు తెరువు నడిపే వ్యాపారులు తై బజార్ విధానంలో రోజుకు 50 నుంచి 100 వరకు కట్టాల్సిందే. అలా వేలాది మంది వ్యాపారులు పన్ను కడుతున్నారు. మున్సిపాలిటీ వేలంలో అగ్గువకు కాంట్రాక్ట్ తీసుకుని కోట్ల రూపాయలు జేబులు నింపుకునేవారు కాంట్రాక్టర్లు. పేద వ్యాపారుల కష్టం కాంట్రాక్టర్లకు లాభమయ్యేది. ఇప్పుడు తై బజార్ బంద్ వల్ల వేలాది మంది వీధి వ్యాపారులకు మేలు జరుగుతోంది. పాలమూరులో ఏళ్ల నుంచి తై బజార్ వసూళ్లు అవుతున్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నందుకు వ్యాపారులు సంతోషపడుతున్నారు. చాలా సంతోషం. ఎమ్మెల్యే సార్కు కృతజ్ఞతలు. ఇక మాకు గిరాక్ కాకుండా కూడా వాళ్ళు వసూలు చేసుకొని పోతుండ్రి. ఈ చేసిన అవకాశానికి మంచిగా ఉంది. నాకు డైరీ రూపాయలు మిగులుతున్నాయంటే నెలకు 900 మిగిలినట్లే. అవి కవర్లకు మాకు టీవీ ఛాయ్కి అవి ఖర్చుకు వస్తాయి. సంతోషమే సార్ మాకు. పైసలు 30 రూపాయలు మిగిలితే మళ్ళీ మేము కూడా ఏదైనా చిట్టి వేసుకుంటాం కదా, 30 రూపాయలు కట్టకుండా. వ్యాపారులు రోజంతా కష్టపడితే సాయంత్రం కాగానే తై బజార్ వసూలు చేసుకుని పోయేవాళ్లు. జిల్లా కేంద్రంలో తై బజార్ రద్దు కావడం వల్ల ఇక నుంచి పన్ను చెల్లింపులకు విముక్తి దొరికింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు తై బజార్ రద్దు 7వ గ్యారంటీ. మున్సిపాలిటీ నుంచి తై బజార్ రద్దు చేయడం జరిగింది. దీని అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, చిరు వ్యాపారులకు, రైతులకు ఎంబడుండి ఈరోజు వాళ్ళని ఎంబడుండి వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళకు కష్టాన్ని కూడా కళ్ళతో చూసినట్టుగా కష్టాన్ని కళ్ళతో చూసి వాళ్ళ బాధలను పంచుకునేకి కానీ వాళ్ళ ఆదాయాలు కూడా పెంచడానికి కానీ వాళ్ళకు నిజంగా మేలు జరగడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నది. పాలమూరులో ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నికవడం, మున్సిపాలిటీ హస్తగతం అవడంతో తై బజార్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల వెంట తోపుడు బండ్లు పెట్టుకుని జీవించే వేలాది వ్యాపారులకు ఊరట లభించింది. ఏ ప్రచారాలు లేకుండా తనకు ఓటేయాలని ప్రజలను కోరకుండా జైలు జీవితం గడుపుతున్న ఓ నేత ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యేగా 3 స్థానాల్లో గెలిచి రికార్డు సాధించారు. నిజాం అణచివేత, అరాచకాలకు వ్యతిరేకంగా పోరు సాగించిన కమ్యూనిస్టు యోధుడు పెండ్యాల రాఘవరావు తన 35వ ఏటనే 3 చోట్ల విజయం సాధించి దేశంలోనే రికార్డు సృష్టించారు. జనగామ జిల్లా చిన్నపెండ్యాలకు చెందిన రాఘవరావుపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు 1917 మార్చి 15వ తేదీన జన్మించారు. ఆయన విద్యాభ్యాసం హన్మకొండలోని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. 1930లో స్వాతంత్ర పోరాట ప్రభావంతో పెండ్యాల వద్ద ప్రజలందరితో సమావేశం నిర్వహించారు. ఆ గ్రామ ప్రజలతో మమేకమై తొలుత ఆర్య సమాజంలో చేరారు. అనంతరం ఆంధ్ర మహాసభలో పనిచేశారు. రాఘవరావు ఇంటి పేరునే ఊరి పేరుగా మార్చారు. గ్రామంలో జమీందారులు, జాగీర్దారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పారితోషకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు పెండ్యాల. తర్వాత రాఘవరావు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. సైనిక చర్య నేపథ్యంలో మల్కాపురం ప్రాంతంలో పెండ్యాల రాఘవరావును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు శిక్షతో పాటు 300 రూపాయల జరిమానా కూడా విధించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాఘవరావు జైల్లో ఉండగా 1952లో దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్, హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు ఒకేసారి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పెండ్యాల రాఘవరావు. జైల్లో ఉండి నామినేషన్ వేసి వదిలేశారు. బయటకు రాలేదు. ఎలాంటి ప్రచారమూ చేయకుండానే 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ సీటును కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కానీ అప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించారు. ఆనాటి నేతలను నేటి తరం నేతలు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని ఆశిద్దాం. ఆదిలాబాద్ రిమ్స్ లో కార్మికులను అకారణంగా తొలగిస్తున్నారంటూ నిరసన చేపట్టారు సిఐటి నేతలు. రిమ్స్ ఆసుపత్రి ఇన్పేషెంట్ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కృష్ణా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కార్మికులను వేధిస్తోందన్నారు. కృష్ణా ఏజెన్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కాంట్రాక్టరు శానిటేషన్ కార్మికులు పేషెంట్ కేర్లో సెక్యూరిటీ గార్డుల విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ జీవో 60 ప్రకారము వేతనం
15,600 రూపాయలు చెల్లించాలా, కానీ 11,000 రూపాయలు చెల్లిస్తూ వేతనంలో కోతలు విధిస్తూ ఉన్నాడు. ఈపీఎఫ్ జమ చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు కాంట్రాక్టర్ కుమ్ముక్కై కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ టెండర్ రూల్ ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా కనీస వేతనము 15,600 రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను అకారణంగా చిన్న చిన్న కారణాలు చూపించి పనిలో నుంచి తీసేసేసి కొత్త కార్మికుల్ని లక్షల రూపాయలు తీసుకొని కొత్త కార్మికుల్ని పెట్టుకుంటూ పాత కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అట్లనే సీనియారిటీ ఆధారంగా ఇవ్వాల్సినటువంటి పేషెంట్ కేర్ల ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా లేకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకు ఇస్తూ కొత్త వాళ్ళను కూడా పేషెంట్ కేర్లుగా తీసుకుంటూ పాత కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా డైరెక్టర్ గారు కూడా సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. అందుకని ఈ ఆందోళన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని రింగ్ రోడ్ సెంటర్ నుంచి మధిరా వైపు వెళ్లే రహదారికి 2 వైపులా అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు ఆర్ఎండ్బి శాఖ అధికారులు. జేసీబీలతో షాపులను తొలగిస్తుండగా చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉండగా షాపులు ఎలా కూల్చివేస్తారని అధికారులను ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం గుర్రంగడ్డ గ్రామ సమీపంలో మొసలి సంచారం కలకలం రేపింది. రహదారిపై రోడ్డు దాటుకుంటూ నదిలోకి వెళ్తున్న మొసలిని మొబైల్లో చిత్రీకరించారు. వేసవి కాలం కావడంతో నదిలో నీరు తక్కువై రాత్రి సమయంలో మొసలు నది ఒడ్డుకు చేరుకుంటాయని, అవి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కుమరంభీం జిల్లా చింతమానేపల్లి మండలం బూరేపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మిర్చి తోటలోని భార్యాభర్తలపై దాడి చేసింది ఏనుగు. ఈ ఘటనలో రైతు శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్ర నుంచి ఏనుగులు ఇటువైపు వచ్చినట్లుగా గుర్తించారు. ఏనుగు సంచారంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. జగిత్యాల జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ ఆదేశాలతో వెలగటూరు మండలం కప్పాట్రావుపేట గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీబీ లారీలను అక్కడే వదిలిపెట్టి డ్రైవర్లు పారిపోగా 11 లారీలు, ఒక జేసీబీని సీజ్ చేశారు పోలీసులు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో లీడర్లు అక్రమ మట్టి దందాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే అడ్లూరి ఫైర్ అయ్యారు. ధర్మపురి నియోజకవర్గంలో అక్రమంగా ఎవరైనా ఇసుక దందా, కంకర క్వారీల దందా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. వెల్గటూర్ క్లస్టర్లపై సంబంధిత అధికారులు పూర్తి విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఆందోళనకు దిగారు గట్టేపల్లి గ్రామస్తులు. గట్టేపల్లి వాడేరువాగులో ఇసుక రీచ్కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దంటూ నిరసన చేపట్టారు. ఇసుక రీచ్కు అనుమతిస్తే భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు గ్రామస్తులు. గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారంగానే ఒక 2 రోజుల నుంచి గట్టెపల్లి మానేరు నుంచి మానేరులో ఇసుక తీయడం గాని, గట్టెపల్లి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం గాని వద్దు అనేటువంటి కాన్సెప్ట్ తో మా ప్రజానీకం అంతా అదే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే, మా గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారి దగ్గర నుంచి మొదలుకొంటే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా మేము వారికి మా గట్టెపల్లి గ్రామ మానేరు పరిరక్షణ సమితి నుంచి వాళ్ళకు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఆధారంగానే నిన్నటి సాయంత్రం వరకు కూడా
అధికారులందరినీ కూడా కలిసి వాళ్ళకి మెమోరాండం ఇచ్చినాం. గట్టెపల్లి నుంచి రేపు రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మా మానేరులో ఇసుక తీస్తా ఉన్నారు, తవ్వకాలు జరుపుతా ఉన్నారు. అదేవిధంగా తవ్వకాలు జరిపిన వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక వాటిని వెంటనే ఆపివేయాలని, రైతాంగం కూడా ఈ యొక్క మానేరు మీదనే ఆధారపడి ఉందని, తాగునీటి సమస్య సుల్తానాబాద్కు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా మేము అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్లో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 43 డిగ్రీలు, కొమరంభీం జిల్లాలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 రోజుల క్రితమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వేసవికాలం ఆరంభంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 2వ వారం నుంచి 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మునుముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండకి తట్టుకోలేక ఈ ఫ్రూట్స్ అన్ని జ్యూసెస్ మీద బతుకుతున్నామండి. ఈ బండి చూడండి అండి, టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఎప్పుడు లేని ఎండలు ఆదిలాబాద్లో మనకి ఈ సంవత్సరం ఉన్నాయండి. అంటే కాలుష్యం కావచ్చు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు, కానీ ఇంత ఎండలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయండి. ప్రికాషన్స్ తీసుకోవాలని డాక్టర్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ చెప్తూనే ఉంది. టెంపరేచర్స్ ఈ సంవత్సరం అయితే చాలా అన్బేరబుల్గా అండి. ప్రొటెక్షన్ లేకుండా అయితే బయటకు వెళ్ళలేకపోతున్నాము. చాలా అంటే చిన్నపిల్లలకు సన్ స్ట్రోక్, పెద్దవాళ్ళకు సన్ స్ట్రోక్ ఖచ్చితంగా. అంటే ఈ ఎంత ఎండలో హ్యూమిడిటీ ఎంత ఉందంటే మనం కొంచెం కూడా ఈ కూల్ డ్రింక్స్ కానీ జ్యూస్ తాగకుండా అసలు అన్నం తింటే కూడా అది కరెక్ట్ డైజెస్ట్ అవుతుంది అని కడుపులో ఏదో మంట అన్నట్టు మనకు ఏదో కూల్ కావాలి, చిల్ కావాలి అని అనిపిస్తుంది. బయటకు కూరగాయలకు వస్తేనే భయం పట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా షూలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు అంతా కాళ్ళు మండుతున్నాయి. మరి బయటకు వెళ్తే కళ్ళు కూడా విపరీతంగా మండుతున్నాయి. అంటే దగళ్ళు కొట్టడంతో మరి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇంతవరకు ఇసుంటి ఎండలు ఎప్పుడు చూడలేదు. ఇంటి దగ్గర కూడా 10 నిమిషాలు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ కూలర్ కానీ ఏసీ లేకుండా ఉండలేక పరిస్థితి ఉంది. మరి ఫ్యాన్ నడంగా కూడా విపరీతంగా ఉబ్బర్లు పోయడంతో మరి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు. కోతిరాంపూర్ ఏరియాలోని మైసూర్ బేకరీలో అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత. కరీంనగర్ టౌన్లో మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, మన డిఎస్పీ సార్ గారితో, మన ఎంఆర్ఓ సార్, లోకల్ ఎంఆర్ఓ మన సార్ గారితో అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ వారితో కలిసి మేము ఈరోజు ఆకస్మికంగా కొన్ని హోటల్స్, బేకరీలు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడ మైసూర్ బేకరీ, కోతిరాంపూర్లో ఉన్న మైసూర్ బేకరీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము తనిఖీలు చేయగా ఇక్కడ చాలా వరకు మొత్తం చూసాము. ఇక్కడ మొత్తం అన్హైజీన్ కండిషన్లో ప్రిపరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సో మా ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటున్నాము. కొన్ని ఇక్కడ వీళ్ళు ప్రిపరేషన్ చేస్తున్న ఐటమ్స్లో కొన్ని సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా మేము మా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపిస్తున్నాము. ఆ రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. మరియు ఇక్కడ ఉన్న అన్హైజీన్ కండిషన్ మీద మన శానిటరీ ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రిమైస్ని మొత్తం సీజ్ చేస్తున్నాం ఈరోజు. సో వీళ్ళకు కొంత టైం ఇస్తాం. ఈ టైం లోపల వీళ్ళు ఈ హైజీన్ మెయింటైన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాము. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో 3 కార్మికులు చనిపోయారు. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో 3 కార్మికులు చనిపోయారు.
మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రియాక్టర్ పేలుడుపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలోని చంద్రాపూర్ గ్రామ శివార్లో ఉన్న ఎస్బీ కెమికల్ పరిశ్రమలో కొద్దిసేపటి క్రితం రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పేలుడు దాటికి దాదాపు చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ఏదైతే ఈ నిర్మాణాలు కూడా కూలిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో దాదాపు ఇప్పటికే ముగ్గురు వారి మృత శకలాలు చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరంలో పడ్డట్టు కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా దాదాపు ఇప్పటికీ ముగ్గురి మృతదేహాలని కనుగొన్నారు. దాంతో పాటు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మరో రియాక్టర్ కూడా ప్రమాదంలో ఉంది. ఈ పరిశ్రమలో భద్రతా చర్యల లోపాల కారణంగా కావచ్చు, మరి ఎండ వేడికి కావచ్చు, కొన్ని అయితే భద్రతా చర్యల లోపాల వల్లనే పేలుడు సంభవించినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కార్మికులు దాదాపు 70 మంది కార్మికుల వరకు అయితే పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అంటే ఈ పేలుడు సంభవించిన సమయంలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పేలుడు జరిగిన సందర్భంలో దాదాపు 10ల సంఖ్యలో గాయపడ్డారు, 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు, ఈ పేలుడు దాటిని చూసిన వారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరో రియాక్టర్ కూడా పేలేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందంటూ కూడా కార్మికులు చెప్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల కార్మికులను కూడా ఖాళీ చేస్తున్నట్టు పరిస్థితి. సో మొత్తంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు దొరికినాయి. ఇంకా ఆ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకు ఫైకేరన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, పెద్దపల్లి తహసీల్దార్, జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లోకసభ ఎన్నికల సందర్భంగా ఈ ఓటర్ల లోపల అవగాహన కల్పించడానికి మరియు కొత్తగా నమోదు చేసుకోవాల్సినటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ఓటర్లకు ఎవరైతే ఉన్నారో మన యువతను కొత్తగా నమోదు చేసుకోవాలని, అలాగే నమోదైన ఓటర్లు ఖచ్చితంగా ఈ ఎన్నికలలో పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వారి సొంత విచక్షణ మేరకు ఓటు వేయాలని అవగాహన కల్పించడానికి గాను ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ 5K రన్ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ నమోదు కాని యువతకు నా యొక్క రిక్వెస్ట్, మీరు నేరుగా ఆన్లైన్లో మన వెబ్సైట్ ద్వారా కానీ లేదు అంటే మీకు అందుబాటులో ఉన్న BLO ద్వారా కానీ నమోదు చేయించుకోవాలి. అలాగే నమోదైనటువంటి ఓటర్లందరూ కూడా రాబోయే ఎన్నికల లోపల ఖచ్చితంగా పాల్గొని వారి యొక్క విలువైన ఓటును వినియోగించుకోవాలని కోరుచున్నాను.